రథసప్తమి, మాఘ శుద్ధ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సంప్రదాయబద్ధంగా సూర్యారాధన జరిపించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు లోకకల్యాణ సంకల్పాన్ని పఠించారు. అలాగే కలశస్థాపన చేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు. అనంతరం వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతో, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సూర్యయంత్ర పూజ, వేదపారాయణలు, ఆరుణపారాయణ జరిపించారు. అనంతరం సూర్యభగవానుడికి ఉత్తరపూజనము, షోడ్షోపచార పూజ, నివేదన, మంత్రపుష్పము జరిపించారు. మన పురాణాలలో సూర్యారాధన ఎంతో విశేషంగా చెప్పబడింది. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం ఎంతో ఫలదాయకం. మన్యంతర ప్రారంభంలో సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజున మొట్టమొదటిసారిగా తన ప్రకాశాన్ని లోకాలకు అందించాడని చెబుతారు. అందుకే రథసప్తమి రోజున సూర్యజయంతిగా జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.